వెంకటరెడ్డి గారు, ఇప్పుడు పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు ఎవరిని? సిఐ నాగరాజుని. ఆయన తరపు లాయర్లు ఏం చెప్తున్నారంటే ఆడియోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయాలని చెప్తున్నారు. ఎందుకు అనంటే నాగరాజు పైన 3rd డిగ్రీ ప్రయోగిస్తారేమో అని, దెబ్బ పడుతుందేమో ఆయన శరీరం పైన లాయర్లు ముందుగానే కోర్టుకు విన్నవించుకుంటున్నారు. అలాగే జైల్లో రాజమహేంద్రవరం జైల్లో ఆయన విచారించాలి. లేని పక్షంలో సిఐకి ప్రాణహాని ఉండబోదని అఫిడవిట్ ఫైల్ చేయాలి. సిఐ గారికి ప్రాణహాని ఉండదు అని చెప్పాలి. ఆయన శరీరం పైన ఒక్క దెబ్బ కూడా కొట్టము అని ముందుగా అఫిడవిట్ రాసివ్వాలి. పైగా నాగరాజు గారు డైరెక్ట్గా న్యాయాధికారితో మాట్లాడే అవకాశం దొరికినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, కావాలనే తనను కేసులో పెట్టారని నాగరాజు న్యాయాధికారితో అన్నారు, జడ్జితో అన్నారు. కస్టడీకి తీసుకుంటే శారీరకంగా హింసించే అవకాశం ఉంది అని జడ్జి గారికి చెప్పుకున్నారు నాగరాజు గారు. ఇప్పుడు దృశ్యం 1, 2, 3 వచ్చేసినాయి. దృశ్యం 4 కృష్ణలంక పోలీస్ స్టేషన్ మీద ఈ లాకప్ డెత్ మీద తీస్తే ఇటు 3 కంటే బంపర్ హిట్ అయ్యింది. లేకపోతే రోజుకో దొంగ నాటకాలు ఇవన్నీ ఎవరికి చెప్తారు? కృష్ణలంక పోలీస్ సిఐనంట ఇది 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? అంత డేర్ ఉంది అసలు ఈ పోలీసులకి ఎవరికన్నా? నాగరాజు మీద ఒంటి మీద దెబ్బ ఏమనండి, ప్రభుత్వం కూలిపోయింది. ఏమో నిజంగానే కొడతారని భయం వచ్చిందేమో. ఆయన కొట్టడమే తెలుసు కానీ కొట్టించుకోవడం తెలియదు కదా. సార్ ఇదంతా భయం ఉండొచ్చేమో నిజంగానే. పక్కా ప్రభుత్వానికి తెలిసి ఏదైతే దీంట్లో ఒక పొలిటికల్ లీడర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండి, పోలీస్ పెద్ద బాసుల ఇన్వాల్వ్మెంట్ ఉండి చేసినటువంటి హత్య, క్రూరంగా హింసించి హత్య చేశారు. లేకపోతే ఒక సిఐ అండి 32 టెరాబైట్స్ సీసీ ఫుటేజ్ 1.5 years మాయం జరుగుతాడా? 4 హార్డ్ డిస్కుల్లో 4x8 టెరాబైట్లు. ఒక టెరాబైట్ అంటే 2.5-3 లక్షల ఫోటోలు. సో అంత టెరాబైట్ల సీసీ ఫుటేజ్ ఎట్ట తీసేస్తాడు 1.5 years పైన సిపికి తెలియకుండా? ఇవన్నీ జరిగిపోతాయా? మరి విచారణ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇదే పోలీసులు చంపేస్తే ఇదే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే ప్రభుత్వానికి తెలిసి జరిగితే కానీ ఎక్కడ న్యాయం జరిగింది ఇక్కడ? మరి అదే సిఐకి ప్రాణహాని ఉందని ఆయన తరపు లాయర్లు చెప్తున్నారు కదా. ఏం లేదు సార్, దొంగ నాటకాలు ఇవన్నీ, దొంగ నాటకాలు అంతే. ఎందుకు చెప్తారు లాయర్లు ఊరికే? సరే నిజంగా ప్రాణహాని ఉందని అతను అన్నాడు అనుకోండి, ఎవరి వల్ల ఉందో చెప్పాలిగా, దేనికి ఉందో చెప్పాలిగా. అతను నేనేం తప్పు చేయలేదు అంటున్నాడు అని అన్నప్పుడు నిజంగా సార్ నేను తప్పు చేయలేదు, పలానా వాళ్ళు నన్ను ఇరికిచ్చారు, అది న్యాయాధికారికి నిన్న న్యాయమూర్తి గారికి అదే చెప్తే అయిపోయిందిగా. నిజం చెప్తే ప్రాణహాని ఉందేమో. పోనీ కాదు, ఏం లేదు సార్. ఇదంతా కానిస్టేబుల్ కూడా వీళ్ళు పిలిచినప్పుడు వచ్చారు. మొన్న సిపి సీరియస్ అయ్యాడు, ఒరే మిమ్మల్ని లొంగిపోమ్మంటే ఇంకా రాలేదేంట్రా ఇది అని చెప్పి సిపి అన్న సీరియస్ అవ్వగానే వాళ్ళు నాగపూర్ నుంచి ఒకటి వచ్చారు, పోలీసులు పట్టుకొని వచ్చారు. వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి లొంగిపోయారా? వాళ్ళే లొంగిపోయారు. మరి ఏంది అనేది మనకు అర్థం కావట్లేదు. ఈ సీక్వెన్స్ చూస్తే సిఐ నాగరాజే లొంగిపోయాడు. మీకు ఇక్కడ అర్థం కావట్లా. సిఐ నాగరాజు తప్పించుకోవాలనుకుంటే ఎప్పుడో తప్పించుకునేవాడు. అతని మీద ఎఫ్ఐఆర్ అయింది 19వ తారీఖు, 23వ తారీఖు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంటే 5 రోజులు ఎక్కడున్నాడు? ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆయన దగ్గరకు ఎవరెవరు వచ్చి వెళ్తున్నారు? ఏదైతే డిప్యూటీ అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి కొయ్యాన లలితా కుమారి, ఈ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎవడైతే ఫోన్లు అన్ని డేటా చూసి డిలీట్ చేశాడో ఆ నవీను, వీళ్ళందరూ వచ్చి ఆయన కలుస్తున్నారు. ఏది ఎఫ్ఐఆర్ లో హత్య కేసు నమోదైనటువంటి ఒక సిఐని ఆ పైన ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఎలా కలుస్తారు? 5 రోజులు అతను రోజు వచ్చి కలుపుతున్నారు. సాక్షి టీవీ దగ్గర నుంచి అన్ని ఛానళ్ళ కిందే ఉన్నాయి. ఏం చేస్తాం? వాళ్ళు వస్తున్నారని చూపిస్తుందా, మనం చేయగలిగేదే ఉంది. మరి అని తెలియదా? 2